హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు అయితే క్యాప్సికమ్తో అయితే పచ్చడి అయితే చేస్తున్నాను. ఎలా తయారు చేస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే నువ్వులు అయితే వేయించుకోవాలి. తర్వాత పక్కకు తీసి వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. అలాగే మెంతులు కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాలు, అలాగే ఆవాలు, వీటినైతే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయితేనే మెంతులు వేసాం కదండి, చేదు అనేది రాదు. బాగా ఫ్రై అవ్వకపోతే చేదైతే వచ్చేస్తుంది. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఇవైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు, అలాగే తాలింపు వేయించుకున్నాం కదండి, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా క్యాప్సికమ్ అయితే వేసేసుకోవాలి. చక్కగా మంచిగా పచ్చివాసన పోయినంత వరకు వేగిపోవాలండి. ఆ తర్వాత సాల్ట్, అలాగే పసుపు, 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొంచెం టమాటా కూడా వేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు అయితే వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న నువ్వులు, తాలింపు ఉంది కదండి, పచ్చిమిర్చి, ధనియాలు, అది పౌడర్ లాగా అయితే చేసుకోవాలి, పేస్ట్ లాగా. ఇందులో అయితే చింతపండు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని బాగా మగ్గిన తర్వాత సైడ్కి పెట్టుకొని పోపు కోసం అయితే మళ్ళీ చిన్న బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, శనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. చూసారు కదండి, అంతేనండి. మనం అయితే గ్రైండ్ చేసేసుకోవాలి క్యాప్సికమ్. అది మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఆ తాలింపు అనేది ఇందులో వేసేసుకోవడమే, అంతేనండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి.